నమస్తే. ఇవాళ మనము జనగామ జిల్లా వడ్లకొండ దగ్గర ఉన్నాము. ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి రైతు వేదిక. ఈ రైతు వేదికలో ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా 2601 రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. దీని కొరకు కేంద్ర ప్రభుత్వము 573 కోట్ల రూపాయలను కేటాయించింది. 2601 రైతు వేదికలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం 571 కోట్లు కేటాయించి ప్రతి రైతు వేదికకు కూడా 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. అయితే ఈ రైతు వేదికలో ఒక్కొక్క రైతు వేదిక 5,000 మంది రైతులను ప్రామాణికంగా తీసుకొని, అంటే దాదాపుగా ఒక 5-6 గ్రామ పంచాయతీలకు ఒక రైతు వేదిక లాగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ రైతు వేదికలను నిర్మించడం జరిగింది. ఈ రైతు వేదికల్లో రైతులంతా కూడా కూర్చొని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇస్తున్నటువంటి స్కీమ్స్ కు సంబంధించినటువంటివి వాళ్ళకి ఏమేమి వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళు డిస్కస్ చేసుకొని, అలాగే వాళ్ళకి మద్దతు ధర ఏ విధంగా వస్తుంది, వాళ్ళకి కల్లాలు ఉన్నాయా లేవా, వాళ్ళకి పంటలో నష్టపరిహారం ఇట్లా వస్తే ఎవరిని అడగాల, వాటన్నిటి గురించి కూడా వాళ్ళ సమస్యల గురించి చర్చించుకోవడానికి ఒక వేదిక రైతులందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు దీనికి ఇనిషియేట్ చేసి మన తెలంగాణ రాష్ట్రానికి 573 కోట్ల రూపాయలను కేటాయించి 2601 రైతు వేదికలను నిర్మించడం జరిగింది. సో దీంతో పాటుగా రైతు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆ స్కీమ్ కింద కూడా ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎరువుల సబ్సిడీ కింద ఒక్క ఎకరానికే మనకు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, వాటిపైన 18,600 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. వాటితో పాటు ఈ 11 సంవత్సరాల్లో 11 సార్లు ఎంఆర్పి ధరలు పెంచి ఇవాళ వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వీటన్నిటిపైన ఎంఆర్పి ధరలను కూడా రెట్టింపు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం, దేశ సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. భారత్ మాతా కీ జై.